మంచిదండి, చాలా సంతోషం. ఏం చెప్పానండి? దేని గురించి చెప్పారు? దేని గురించి చెప్పారు? ఏం మాట్లాడుకొని పోయాడు అంతే. అంటే ఆయన ఏదో మాట్లాడుతున్నాడో మనకెందుకు? లోకం గురించి చెప్పాడు. లోకం గురించి ఆయన చెప్పేది మీకన్నా ఎక్కువ ఆయనకేమైనా తెలుసా, లేకపోతే మీ అందరికన్నా ఆయనకేమైనా ఎక్కువ తెలుసా? చెప్పు. లోకం గురించి చెప్పలా, లోకంలో ఉన్న వాటిని ఆత్మ సంబంధమైన వాటితో చూపిస్తూ వచ్చాడు. మరి వేటిని కోరుకుంటున్నాం మనము? లోకంలో ఉన్నాయి కోరుతున్నామా, ఆత్మ సంబంధమైన కోరుతున్నామా మనం? ఏమండి? లోకంలో ఉన్నాయి కోరుతున్నామా, ఆత్మ సంబంధమైన కోరుతున్నామా? చూద్దాం మనం ఏముందో. దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. దేవుని వాక్యంలో కొన్ని విషయాలను మనం చూద్దాం. ఏంటి ఈ విషయాలంటే, ఇక్కడ మనకు కనపడే విషయాలు, కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. క్రొత్త నిబంధనలో మనం కనుక పరిశీలన చేస్తే, క్రొత్త నిబంధనలో అధికారి ఎవరు అని చెప్పబడింది. అధికారి ఎవరు అని చెప్పబడింది. క్రొత్త నిబంధనలో అధికారి అని ఎవరు చెప్పబడింది? క్రీస్తు సర్వాధికారి, ఆకాశమునకు భూమికిని సర్వాధికారి అని యేసు ప్రభువు. మరి ఇంకా అధికారి ఎవరంటే ఎవరు చెప్పాలనుకున్నారు? ఎంఆర్ఓ చెప్పాలనుకున్నారు, ఎమ్మెల్యే చెప్పాలనుకున్నారు? మరి ఎవరు చెప్పాలనుకున్నారు మీరు? చూడండి, ఇక్కడ మనం కనుక పరిశీలన చేస్తే మత్తయి సువార్త 28లో మనం గమనిద్దాం. 18వ వచనంలో మత్తయి సువార్త 28:18లో మనం గమనిస్తే, అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను మాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి అధికారము ఎవరికి ఇవ్వబడిందంట? యేసు. మరి మనం అధికారం చెలాయిస్తే మానవులమైన మనము ఎవరి పట్ల అధికారం చూపిస్తాము? మనుషుల పట్లే. జంతువుల పట్ల మన అధికారం చూపిస్తే దానికి గ్రహింపు ఉండదు. మన అధికారాన్ని మన తోటి వారితోనో లేక ఇతరులతోనో, మన సమాజంలో ఉన్న వ్యక్తులతోనో మనము దాన్ని చూపించాలని ఒక ఆలోచన మనం కలిగి ఉంటాం. కానీ ఇక్కడ క్రొత్త నిబంధన అమలులోకి వచ్చిన తరువాత మానవునికి అధికారం లేదు, మనుషునికి అధికారము లేదు. ఎవరికి ఉన్నది? దీన్ని బట్టి యేసుప్రభు. నీపై ఉన్న అధికారి ఎవరు? ఇప్పుడు మరి నీపై ఉన్న అధికారి ఎవరండి? నీపై ఉన్న అధికారి యేసుప్రభు వారి కదా. మరి ఇంకా నువ్వు ఎవరికి భయపడాలా? ఏ విషయంలో కానీ నువ్వు అధైర్యపడాలా? ఎందుకంటే నువ్వు లోబడి ఉండాల్సింది ఎవరికి? ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. ఆయన నిత్య కుమారుడైన క్రీస్తుకు, వాక్యానికి మనము లోబడి ఉండాలి. అందుకంటున్నాడు మరలా మార్క్స్ వార్త 15:16 కూడా, కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు మరి ఏం జరుగుతుందో చూద్దాం మనం ఇక్కడ.
సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు మనము ఏం పొందుతాము? ఈ లోకాధికారి వలన ఏం పొందబోతున్నాం మనం? లోకాధికారి వల్ల. లోకాధికారి ఎవరు? ఎవరండి లోకాధికారి? ఎవరు చెప్పరే మరి? సాతాను. ఈ లోకాధికారి సాతానే. కానీ సాతాను కన్నా గొప్ప శక్తివంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆకాశమునకు భూమికి ఆయన సర్వాధికారి. కానీ సాతాను మాత్రం ఎక్కడ అధికారం కలుస్తుంది? భూమి మీద. అంటే దీనికి పూర్తి అధికారం ఉందా లేదా? దీన్ని బట్టి లేదు. అంటే పూర్తి అధికారం ఉన్నది ప్రభువుకి, ఆయన వాక్యానికి కదా. మరి ఇలాంటి అధికారాన్ని మనము కలిగినప్పుడు మనము శ్రమలను అనుభవిస్తుంటాం కదా. మరి మనము శ్రమలను అనుభవించేటప్పుడు నువ్వు ఆ అధికారి కన్నా నువ్వు లోబడి ఉంటే, మరి ఆ శ్రమ మేలనుకుంటావా కాదా? అధికారి అని ఎవరు అనుకున్నాం? లోకాధికారి సాతాను కదా. సర్వాధికారి యేసు ప్రభువు. ఇప్పుడు శ్రమలు లోకాధికారి పుట్టిస్తాడా? సర్వాధికారి పుట్టిస్తాడా? లోకాధికారి పుట్టిస్తాడు. మొదటిగా మనకు అది మాత్రం తెలుసు కదా. ఎందుకంటే మనం ఈ లోకంలో దాని అండర్లో ఉంటున్నాం ఎక్కువగా. మన జీవిత కాలం అంతా కూడా దాని అండర్లోనే ఉంటున్నాము. కానీ ఇక్కడ వాక్యం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, శ్రమలను అనుభవించేటువంటి క్రైస్తవులు పొందేటువంటి మేలు మనకి చాలా ప్రాముఖ్యమైనది. శ్రమలను అనుభవించేటువంటి క్రైస్తవులు మిగిలిన వారి శ్రమలు అనుభవిస్తున్నారా అని అంటే వారికి ఆ శ్రమ ఏంటిదో వారికి తెలియదు. ఎందుకు వారికి తెలియదండి? అది వాళ్ళకి విచక్షణ తెలియదు, వాళ్ళకి జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేదు. కనుక వాళ్ళకి విచక్షణ లేదు కాబట్టి అది శ్రమ అనుకోరు వాళ్ళు. ఏదో మాకు ఏదో ఇబ్బంది కలిగింది అనుకుంటారు. కానీ క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు, ఆ సర్వాధికారికి మనం లోబడినప్పుడు శ్రమలు అనుభవించటం అనేటువంటిది క్రైస్తవులకి ఏమై ఉన్నదంట? మేలై ఉన్నది. క్రైస్తవులకి మేలై ఉన్నది. చూడండి, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఎవరి కొరకు అంట? నీతిమంతుల కొరక, అనీతిమంతుల కొరకు? ఎవరి కొరకు అండి? అనీతిమంతుల కొరకు. నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డాడు. ఎవరు? నువ్వు పడ్డ శ్రమ ఎక్కువ, ఆయన పడ్డ శ్రమ ఎక్కువ. మరి నువ్వేదంటున్నావు? నేనేదో శ్రమ పడిపోతున్నానండి అనుకుంటున్నావు కదా. ఏమనుకుంటున్నావు? అబ్బాబో నాకు వచ్చే శ్రమలకు నేను తట్టుకోలేకపోతున్నాను. నీకన్నా ఎక్కువ శ్రమ పొందిన వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని నీవు గమనించడం లేదు. ఏమిటి ఇది? దేవుని యొద్దకు వస్తే మరి ఈ శ్రమలుగానే ఉంటాయా? మేలు పొందుతామా? దేవుని వద్దకు వస్తే ఈ శ్రమలుగా ఉంటాయా? చాలా మందికి ఇది ఒక ప్రశ్న అయిపోయింది కదండి. దేవుని వద్దకు వస్తే ఇది ఒక ప్రశ్న అయిపోయింది.
మాకు శ్రమలు తప్పటం లేదండి, దేవుని వద్దకు వచ్చినా మాకు రోగాలు తప్పటం లేదండి, దేవుని వద్దకు వచ్చినా మాకు సమస్యలు తప్పటం లేదండి, దేవుని వద్దకు వచ్చినా మాకు అప్పులు పోవటం లేదండి అని మన ఆలోచన పరిపరి విధాలుగా వెళుతుంది. దొంగడికి వచ్చుకోండి. దేవుని వద్దకు వచ్చినప్పుడు నీ శ్రమగా అనిపించకూడదు. నువ్వు పొందిన వేదన అనిపించకూడదు. అప్పుడే నీకు మేలు అనేది. ఈరోజు మనము నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, శ్రమలను అనుభవించటం వలన క్రైస్తవులు ఏమి పొందుతున్నారు అంట? మేలు పొందుతున్నారు. ఒకవేళ నీవు క్రైస్తవునిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు క్రైస్తవునిగా ఉన్నావు కదా, ఉన్నావా? క్రైస్తవునిగానే ఉన్నావండి? ఎవరు లేరా? మరి అంటే ప్రశ్న ఎత్తే చెప్పరా? ఉన్నారా అంటే ఉన్నామంటారా? ఉన్నావయ్యా అంటే ఉన్నావు. ఎక్కడున్నావంటే పలకడు. ఉన్నావయ్యా అంటే ఉన్నానంట. అంటే దాని ఆన్సర్ చూడండి. ఉన్నావయ్యా అంటే అందులో రెండు అర్థాలండి. సత్యవా బతికేవా? బతికే ఉన్నావా అంటాడు. బతికే ఉన్నాను అంటే మరి ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు, మనము శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఒక మేలు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు మనకు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఎందుకని నువ్వు ఆలోచించలేకపోతున్నావు? చదవబడిన వాక్యంలో మనం ఏం నేర్చుకున్నాము? ఇప్పుడు చదవబడిన 1 పేతురు రాసిన పత్రికలో మనం ఏం చూస్తున్నాము? 3వ అధ్యాయం 18వ వచనంలో, ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు, మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అంటే దేవుని వద్దకు తెచ్చుటకంటే ఎక్కడికి రావడానికి? సంఘంలోనికి చేర్చబడడానికి. అనీతిమంతుల కొరకు. అప్పుడు మనం అనీతిమంతులమా నీతిమంతులమా? సంఘంలోకి రాకముందు. ఇప్పుడు వచ్చినాక అనీతిమంతులు ఉంటాం, అది వేరే విషయం లేండి. వాక్య ప్రకారం చెప్తాం. మనం సంఘంలోనికి రాకముందు మనం మంచోడమా చెడ్డోడమా? మరి సంఘంలోకి వచ్చినాక ఆడెవడు అంటాడు, ఇది ఇక్కడ చేసుకొని అప్పుడు నేను మంచోడని 10 గంటలకి నా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక్కడ చేసుకొని అంటే నిజంగా నేను మొదట అనుకున్నాను, వీడికేం పెచ్చాను ఇక్కడ చేసుకున్నాను అంటే, ఈ పక్క ఏముంది, ఈ చేయి దగ్గర ఏముంది, నీ ఆయువే అక్కడ ఉంది. దాని సాక్షిగా నువ్వు చెప్పమంటున్నాడు. నిజంగా మాట్లాడుతూ నువ్వు నీతిమంతుడువా నీతిమంతుడువా? ఇప్పుడు వాక్యం నిన్ను అడుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అందుకని పేతురు గారు మాట్లాడుతున్నారు, ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు దేవుని వద్దకు తీసుకురావడానికి. అంటే ఎవరు ఆ వ్యక్తులు ఎవరై ఉంటారు? అనీతిమంతులై ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకురావడానికి మరి అనీతిమంతుడు వెళ్తాడా? అనీతిమంతుడు వెళ్తాడా? మరి ఎవరు వెళ్ళాలి? ఎవరెంత వస్తాడు? నీతిమంతుడు వెళ్తాడు. నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో నీ అనీతిని, నీ అవినీతిని, లేక నీ అసమర్థతను, నీ పాపమును శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి నిన్ను ఆత్మీయంగా బ్రతికిస్తున్నాడు. శరీర మాలిన్యము, శరీరంతో ఉన్న సమస్తమైన పాపము ఏం చేయబడాలి? ఇప్పుడు నీతిమంతుల ద్వారా చంపివేయబడాలి. ఇప్పుడు నువ్వు శ్రమ పొందుతావా మేలు పొందుతావా? చంపబడిన తర్వాత శరీర సంబంధమైన మాలిన్యము అనగా పాపము, అపవిత్రత, అవిధేయత, లోబడి వల్లని జీవితము, ఇవన్నిటినీ నీ కొరకై ఎవరు తన శరీరాన్ని నిలవగొట్టుకున్నాడు? యేసు ప్రభువు. ఇప్పుడు ఎవరిని నీతిమంతులుగా చేయడానికి
అనీతిమంతులు. నువ్వు సంఘంలోనికి రాకముందు ఎలా ఉన్నావు? అనీతిమంతురాలుగా ఉన్నావు. మరి సంఘంలోనికి వచ్చిన తరువాత నువ్వు నీతిమంతునిగా ఉండాలా, అనీతిమంతునిగా ఉండాలా? ఇప్పుడు అంటే నువ్వు క్రీస్తు ద్వారా ఆయన మన విషయమై చంపబడ్డాడు కదా, మన పాపముల విషయమై ఆయన చంపబడ్డాడు. ఆత్మ విషయములలో మనలను బ్రతికించడానికి మనల్ని బ్రతికించడానికి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి వద్దకు, అనగా అవిధేయులైన వారి వద్దకు అంటే లోబడని వాళ్ళని ప్రజల వద్దకు వెళ్ళగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళాడు. ఆయన భూమి మీదకు వచ్చింది శరీరధారిగా వచ్చాడు. కానీ అనీతిమంతులైనటువంటి మానవుల వద్దకు శరీర రీతిగా వెళ్ళిన వాడిగా మనకు కనపడుతున్నప్పటికీ కానీ ఆయన శరీర రీతిగా వెళ్ళలా. ఎలా వెళ్ళాడు? ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటిస్తున్నారు. ఇప్పుడు వాక్యము శరీరానిగా ఆత్మగా ప్రకటిస్తుంది. ఇప్పుడు నీ ఆత్మ మార్చవాలి. అందుకనే శ్రమలు అనుభవించటం అనేటువంటిది క్రైస్తవునికి మేలు. శ్రమ వస్తే తత్తరపడిపోతున్నాం, ఆందోళన చెందుతున్నాం, భయపడిపోతున్నాం, ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నాం. ఏమి జరగదు. ఫైనల్గా జరిగేది ఏంటో జరిగితే ఏమండి చెప్పండి, ఫైనల్గా ఏం జరిగింది చెప్పండి. ఫైనల్గా ఏం జరిగితే మనకి అంతే కదా. అది ఎప్పుడైనా ఒక రోజు ఉందా లేదా? దాని కొరకు ఎందుకు అధైర్యపడేది? దాని కొరకు ఎందుకు అధైర్యపడుతున్నాం? ఆలోచిస్తే అసలు అధైర్యపడాల్సిన పనే లేదు. నీళ్ళు ఎట్టిపోతాయండి? అలాగే పోతాయి. కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రభువైన క్రీస్తు తన శరీరాన్ని నలపొట్టుకొని బలిగా అర్పించాడు. కాబట్టి దేవుని వద్దకు వచ్చు వారికి శ్రమలు ఉండవు, మేలే ఉంటుంది. ఎందుకంటే ఆయన నీ అనీతిని తీసివేసి, నీ పాపమును తీసివేసి ఆయన నిన్ను పవిత్రపరిచినప్పుడు అది నీకు మేలు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి ప్రియా దేవుని సంఘం, ఉదయకాలం ముందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి నన్ను నేను పరిశీలన చేస్తాను. చూద్దాం, ఇక్కడ మరలా చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. మరియు అపరాధముల వలనను, ఎలాగంట? అపరాధముల వలన. ఎవరి దగ్గర ఉన్నాయి ఈ అపరాధాలు? ఎవరి దగ్గర ఉన్నాయండి అపరాధాలు? పాపం ఎవరి దగ్గర ఉంది? తప్పు ఎవరి దగ్గర ఉంది? లోబడిన వలన పరిస్థితి ఎవరి దగ్గర ఉంది కదా? అంగీకరించిన పరిస్థితి ఎవరి దగ్గర ఉంది? అన్నీ మన దగ్గరే ఉంది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. శరీరం వలన సున్నతి పొందక. సున్నతి దేనికి సాదృశ్యము? సున్నతి దేనికి సాదృశ్యం అండి? బాప్తీసానికి సాదృశ్యం కదా. సున్నతి బాప్తీసానికి సాదృశ్యం. మరి అన్యజనులు దేని వద్దకు రాలేకపోతున్నారు? దేవుని వద్దకు రాలేకపోతున్నారు.
ఉంటాయి. ఇక అపరాధం అంటూ మన వద్ద ఉండదు, మాలిన్యం మన వద్ద ఉండదు కదా. మనం చచ్చిన వారంగా ఉండము, బ్రతికింపబడిన వారంగా ఉంటాం, జీవించు వారంగా ఉంటాం. బ్రతికి ఉంటాం, జీవించడం అంటే బ్రతికి ఉండడం కాదు ఇక్కడ. ఆత్మీయంగా మనం జీవించే వారంగా ఉంటాం. ఇప్పుడు అన్యులుగా ఉంటామా ధన్యులుగా ఉంటామా? మనము అన్యులమా ధన్యులమా? క్రీస్తులోనికి వస్తే ధన్యులమవుతాం మనము, అన్యులుగా ఉండము, నీతిమంతులుగా ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, అన్యులు ఎలా ఉంటారంట? దేవుని వద్దకు రాని వాళ్ళు ఎలా ఉంటారంట? మృతులై ఉన్నారు, మృతులై ఉన్నారు. సంఘమునకు వెలుపల ఉన్న వాళ్ళందరూ ఏమై ఉన్నారు ఇప్పుడు దీన్ని బట్టి? శరీరంగానా ఆత్మీయంగానా? శరీరంగా అందరం బ్రతికే ఉంటామండి, అందరం బ్రతికే ఉన్నాం. కానీ ఆత్మీయంగా మనం ఏమై ఉన్నాము? చనిపోయిన వారంగా. అంటే మనకి ఎవరితో సంబంధం లేదు, సజీవుడైన దేవుని కుమారునితో మనకు సంబంధం లేదు. సజీవుడు అంటే ఆయనకు మరణం ఉన్నదా? ఆయనకు మరణం లేదు ఇంకా. కాబట్టి ఆయన ఏందో మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాము. ఆయన ఏందో విశ్వాసమే ఉంచితే మనకు మరణం ఉన్నదా? మరణం అంటే ఈలోక సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణం మనకుందా? అప్పుడు ఉండదు. ఇది అన్యులైనటువంటి వారు దేవుని యందు మృతులై ఉన్నారు. అంటే దేవుని ఎరిగిన వాళ్ళు, ఆయనకు లోబడిన వారు, ఆయన నీతిని కనుగొన్న వారు, ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు ఇప్పుడు ఏమై ఉన్నారు? జీవం కలిగిన దేవునితో ఉండేవారుగా ఉంటున్నారు. ఇది మనం నేర్చుకోవాలి. ఈ విషయాలు మనం మర్చిపోవాలి. ఈ గాడికి లోకము ఇంకెంతకాలం బతుకుతామండి? నేనైతే ఇంకా 10 కూడా లేదు, నాకు నా టైం ఇంకా 10 కూడా లేదు. నేను ఏదో ఇంకేదో 50 ఏళ్ళు బతుకుతాను, లేకపోతే ఇంకా 100 ఏళ్ళు బతుకుతాను, ఇంకా నేను అన్ని చేద్దాం ఈ లోకంలోనే, ఇంకా నేను అన్ని అనుభవిద్దాం ఈ లోకంలోనే అని అనుకుంటున్నామేమో. ఎంతమందిని చూడటం లేదండి మనం ఈ లోకంలో. మన కళ్ళ ముందు ఈ శరీరమును బట్టి విర్రవీగిన వాళ్ళు దేవులు ఆడుతున్నారు రోడ్ల మీద కాదా? అయిపోయాడా అనుకుంటున్నారు. అరే ఈ పరిస్థితి వచ్చిందా అనుకుంటున్నారు. మనకు ఆ పరిస్థితి రాకముందే మనం మేలుకొన్నాము అనుకుంటున్నా నేనైతే. మరి మీరు కూడా అనుకుంటున్నారంట? ఆ పరిస్థితి రాకముందే మీరు కూడా మేలుకొన్నారా? ఇంకా మృతులైన వారిగానే ఉన్నాము. ఒకసారి ఆలోచన చేసుకోండి, రోడ్డు మీద దేకేవాడిని ఆలోచన చేసుకోండి. నిస్సహాయ స్థితి, ఎవరు ఆదరించలేని స్థితి, ఎవరు ఆదుకోలేని స్థితి, ఎవరు హక్కును చేర్చుకోలేని స్థితి. అప్పుడు ఎలా ఉండదండి? ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోతే పొందేమనిపిస్తుంది కదా. అట్లా ఆలోచన చేసుకుంటే దేవుని వద్దకు వస్తాం. అలా ఆలోచించుకుంటే దేవుని వద్దకు రాగలుగుతాం మనం, దేవుని మాటను బట్టి. అలాంటి జీవితాలు ఉంది మనకి. అలాంటి జీవితాలు మనం కోరుకోకూడదు. దుర్భరమైన జీవితాలు అవి. వారు ఎక్కడికి వెళ్తారు రేపు? అంటే ఎరిగెళ్తారు వాళ్ళు నిత్య నరకంలో. కాబట్టి రోమిలకు రాసిన పత్రికలో చూద్దాం. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగా
బలహీనులమై ఉంటాం. బలహీనులు అంటే రోగమా? ఏమండి, బలహీనులు అంటే రోగమా? పాపము ద్వారా బలహీనులమైపోయామా? ఇప్పుడు ఒక వ్యక్తి శరీర రీతిగా బలహీనతలో ఉంటుంది, ఆత్మరీతిగా బలంగా ఉంటుంది. ఇప్పుడు వాడు బలహీనులు అంటామా? మరి అంటాం. ఎందుకంటే లోకంలో మనకు కనపడుతుంది ఆమె దేహమే కాబట్టి, లేక ఆయన దేహం కాబట్టి. అరే ఎట్టుండాల్సిన మనిషి ఎట్ట అయిపోయిందిరా అంటాం కదా. మనం అంటుంటాం అప్పుడప్పుడు జనాలే, అరే నేను దొత్తలు ఆకుండే మనిషి ఎట్ట అయిపోయిందిరా. అంటే పై రూపాన్ని మనం చూస్తున్నాము. పై రూపము దేవుని వద్దకు వెళ్ళదు. నీ బాహ్య రూపాన్ని చూచి నువ్వెప్పుడు కూడా సంతోషించకు, ఆత్మీయ ఆనందాన్ని పొందు. అదే అంటున్నాడు రోమపత్రికలో. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. క్రీస్తు యుక్త కాలము. యుక్త కాలం అంటే ఏంటండి? యుక్త కాలం అంటే ఏంటండి? యవన కాలము. యవన కాలము 33 సంవత్సరాలు యవన కాలం. యవన కాలంలో ఆయన ఎవరి కొరకు చనిపోయాడు? ఆయన భక్తిహీనులైన వారి కొరకు, అనీతిమంతుల కొరకు, పాపములో ఉన్న వారి కొరకు, దేవుడు లేని ప్రజలైన వారి కొరకు ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. చూడండి 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు నువ్వు వెళ్ళిపోతే నాకు ఎందుకండి అనుకున్నాడా? అనుకునే స్వభావం ఎవరిది? మనుషులదండి. ఆ బక్సికి పోతలే పోనీలే అనుకునే స్వభావం ఎవరిది? మనుషులది. కానీ దేవుడు అలా. అయితే దేవుడు మనలను, మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, కనబరుస్తున్నాడు. వెల్లడిపరచడం అంటే చూపించడం. మన పట్ల ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. నీవు నీ తోటి వారి పట్ల నీ ప్రేమను చూపించలేవు. అది చూపించిన కపట ప్రేమగానే ఉంటుంది. తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, ఎందుకు ప్రేమను చూపిస్తున్నాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకా పాపులంగానే ఉండగానే మన కొరకు ఆయన ఏం చేయాడు? చనిపోయాడు. మనం పాపంలో ఉన్నాం కాబట్టి ఆయన చనిపోయాడు. మనము పవిత్రులంగా, పరిశుద్ధులంగా, నిర్దోషులంగా, నిష్కలంకులుగా ఉన్నట్లయితే ప్రభువైన క్రీస్తు వారు చనిపోయేవారు. మన కొరకే ఆయన చనిపోయాడు. 10వ వచనంలో చూడు. ఏలయనగా శత్రువులమై ఉండగా. ఎప్పుడు శత్రువులమై ఎప్పుడున్నాం మనం? తను ఎరగనప్పుడు శత్రువులమే, అన్యులుగా ఉన్నప్పుడు శత్రువులమే, అనీతిమంతులుగా ఉన్నప్పుడు శత్రువులమే, పాపము ఒప్పుకోనప్పుడు మనం శత్రువులమే, దేవుని సన్నిధిలోనికి రానప్పుడు మనం శత్రువులమే, దేవుని రక్తం ద్వారా కడగకపోయినప్పుడు మనం శత్రువులమే కాదా? అందుకంటే ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడు మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, దేవునితో సమాధాన పరచబడాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో, తండ్రితో సమాధాన పరచబడిన ఎడల, సమాధాన పరచబడిన వారమై మనము ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనము రక్షించబడదు. నిశ్చయంగా, ఖచ్చితంగా రక్షించబడతాం. ఇంకా దానికి ఆప్షన్ లేదండి. ఖచ్చితంగా రక్షించబడతాం. అందుకంటున్నాడు, అన్యులు దేవుని యందు మృతులై ఉన్నారు. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని రక్తం ద్వారా కడగబడిన వారు, దేవుని వాక్యములకు లోబడిన వారు, దేవుని యొక్క సంఘములోనికి చేర్చబడిన వారు శ్రమలను అనుభవిస్తున్నా కానీ వారు ఏమై ఉన్నారంట? మేలును పొందేవారుగా ఉన్నారు. ఏమిటా మేలు?
మనము రక్షింపబడుచున్నాము. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఈ ఉదయకాలం మందు ఎవరి గురించో మనం ఆలోచించుకుంటాం. నీ గురించి, నా గురించి, ఎవరి గురించి వాళ్ళు ఆలోచించండి. అప్పుడు ఏంటో మనకు అర్థమైంది, మన జీవితం ఏంటి, మన స్థితి ఏంటి, మన గమ్యం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి. సమాజంలో కుటుంబ వ్యవస్థే భవిష్యత్తు కాదు. ఈ సమాజంలో వివాహమే భవిష్యత్తు కాదు. ఈ సమాజంలో మన జీవితమే భవిష్యత్తు కాదు. ఈ సమాజంలో చదివే మన భవిష్యత్తు కాదు. ఒక చదవకపోతే నీ భవిష్యత్తు పాడైపోతారంట మనం కదండి. చదవకపోతే నీ భవిష్యత్తు పాడైపోతుంది. ఎంత చదువు ఉంటే నీకు ప్రయోజనం ఏముందో దేవుడిలో నువ్వు లేకపోతే, దేవుడిచ్చే రక్షణ నీకు లేకపోతే. చదువులు ఉన్నవాళ్ళు కోటాను కోట్ల మంది ఈరోజు ఏ స్థితిలో ఉన్నారో తెలుసా? దేవుడు లేని స్థితిలోనే ఉన్నారు. వాళ్ళ ఉద్యోగ ధర్మం ప్రకారం ఉద్యోగం చేస్తారు. సాయంత్రం అవ్వగానే మరి కుటుంబ జీవితాలు ఏమైపోతాయో, మరి భార్య బిడ్డలు ఏమైపోతారో, వారు ఉండే స్థలాలు ఎక్కడుంటాయో, వారు చేసే క్రియలు ఏమై ఉంటాయో ఊహించడానివై ఉంటాయి కదండి. మరి ఇప్పుడు ఏమంటే చదివేరా నీ భవిష్యత్తు కదా. నీ భవిష్యత్తు ఏంటి మరి ఇప్పుడు? దీన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము, దేవుని ఎరిగి ఉండటము, ఆయన ఇచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఉండటమే నీ భవిష్యత్తు. ఈ భవిష్యత్తుకు ఒక భరోసా ఉన్నది. అధికారులు కాదు నీకు భరోసా, లేక నీ తోబుట్టులు కాదు నీకు భరోసా, నీకు బంధువులు కాదు నీకు భరోసా, నీ అయిన వాడు కాదు నీకు భరోసా. నిన్ను సృజించిన నీ దేవుడే. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు. ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యము చేయకు. చూడండి, అది అంటున్నాడు. ఎలాగ చేయాలి ఇది చూస్తున్నాడు. మరలా ఎలాగ మనము దేవుని వద్దకు రాగలుగుతున్నాము, ఎలాగ మనం దేవుని వద్దకు వస్తున్నాము అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే నేను ముగించుకొని వస్తున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కృప చేత. ఎవరు చూపిస్తారు ఈ కృప? మనుషులు ఏమైనా కృప చూపిస్తారా నీ పైన? మనుషులు చూపించేది ఏంటిది నీ పైన? నీ పైన చూపించేది ఏంటంటే మనుషులు తాత్కాలికమైనది. అది కూడా ఆ కపట ప్రేమ కూడా తాత్కాలికమైనది, శాశ్వతంగా చూపించరు. మళ్ళీ ఆ కపట ప్రేమ ఇంకోళ్ళ మీద చూపించాలి వెంటనే తీసుకెళ్ళి. వాళ్ళు కూడా చెడిపోవాలిగా, వాళ్ళు కూడా బలహీనలు అవ్వాలిగా, వాళ్ళు కూడా పాపములు ఎదగాలిగా. అంటే ఇది ఎవరు చేసే పని? ఇది ఎవరు చేసే పని అండి? ఈ కపట ప్రేమ చూపించేది ఎవరు? అపవాది సంబంధం అయినటువంటి వారు కపట ప్రేమను చూపిస్తారు. కాబట్టి కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కృప ఎవరిచ్చేది? ఎవరిచ్చేదండి? దేవుడు. ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారు మన పట్ల ఆయన కనికరమును చూపిస్తారు. మనుషుని ఎడల కనికరము చూపించేటువంటి పరిస్థితులు ఈ దినాల్లో మనం చూడలేని వారుగా ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే మానవాళి పట్ల కనికరము చూపించారు. ఆయన కనికరము శాశ్వతమైనది, ఆయన కృప నిరంతరమైనది. అందుకే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. పడిపోయే వారి వైపు మనం వెళుతున్నామా? ఏకరీతిగా ఉన్న వారి వైపు మనం ఉంటున్నామా అని మనల్ని మనం ఒకసారి పరిశీలన. ప్రేమ చేత క్రీస్తునందు మనం ఏం చేయబడుతున్నామంట? బ్రతికింపబడుతున్నాం. చూడండి, ఈ మాటలు మనం నేర్చుకుంటున్నప్పుడు మనకి శ్రమలు గుర్తొస్తాయండి. శ్రమలు గుర్తొస్తాయా? శ్రమలు గుర్తు రాకుండా జీవించాలి అంటే యేసులోనే ఉంది. శ్రమలు గుర్తు రాకుండా నీ ఆత్మీయ జీవితాన్ని గడపాలంటే
క్రీస్తు దగ్గర మాత్రమే ఉన్నది. నువ్వు అక్కడికి రావాల్సింది. ఏదో నేను చనిపోయేటప్పుడు ఇంక 2 రోజుల్లో చనిపోతాను, లేకపోతే 3 రోజుల్లో చనిపోతాను, లేకపోతే ఇంకో గంటలో నేను చనిపోతాను అన్నప్పుడు అప్పుడు దేవా నన్ను క్షమించాయి అంటే క్షమిస్తాడు అనుకుంటున్నాం మనం కదండి. నిజంగా క్షమిస్తాడా? ఈ లోకంలో నీకు ఇచ్చిన ఆయుష్ని, నీకు ఇచ్చిన జీవితాన్ని నీవు సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకొని ఇక జీవితం అయిపోయింది, నీ ఆత్మ శరీరం నుండి వేరైపోతున్నప్పుడు అప్పుడు అడుగుతున్నావు, దేవా నన్ను క్షమించు. నీవేమనుకుంటున్నావు? అప్పుడు అన్నా నన్ను క్షమిస్తాడు అని అనుకుంటున్నావు కదండి. కాబట్టి ప్రియా దేవుని ప్రేమ చేత క్రీస్తునందు మనము బ్రతికింపబడే వారంగా ఉండాలి. చివరిగా ఒక మాట చెప్తాను. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయంలో కొత్త ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 19వ వచనం. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఎలా సెలవిచ్చిందో చూడాలిగా మరి. ఇప్పుడు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, దివారాత్రములను వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల, అంటే భంగము చేయగలిగిన ఎడల అంటే వాటిని అనుసరించకపోయిన ఎడల, ఆ నిబంధనకు భంగము కలిగించిన ఎడల, నిబంధనకు నువ్వు లోబడిన ఎడల ఏం చేస్తావంట? చూడండి, నా సేవకుడైన దావీదు సింహాసనముల మీద కూర్చుండి రాజ్యపాలన చేయు కుమారుడు. ఎవరైనా ఈ కుమారుడు? దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్యపాలన చేయు కుమారుడు ఎవరు రాజ్యపాలన చేసేది? ఆకాశమునకు భూమికి సర్వాధికారి అయిన ఆ రాజు ఎవరు? మరి చెప్పరే, మళ్ళీ చెబితే చెప్తారా? అందుకే మా సబ్జెక్ట్ పెరిగేది. అందుకే నేను చెప్పేది అర్ధగంట చెప్పాలనుకున్నది 30 గంట అయ్యేది ఇక్కడే. ఆ సింహాసనముల మీద కూర్చుండు రాజ్యపాలన చేసే ఆ కుమారుడు ఎవరనగా యేసుక్రీస్తు స్థానాలు అంటే ఇక నేను నెక్స్ట్ చెప్పనగా చూస్తానా? సమయం మరి అక్కడ వేస్తా. కాబట్టి ఆయన సింహాసనం మీద కూర్చుండి రాజ్యపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మనుషులతో దేవుడు చేసిన నిబంధన ఇప్పుడు ఆయనకు లోబడిన వలన ప్రజల వలన అది నెరవేరుతుందా? దేవుని ఆజ్ఞలకు లోబడిన ప్రజల వల్ల దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆశ నెరవేర్చబడుతుందా? నేను చేసిన నిబంధన వ్యర్థమగును, మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. అంటే ఇక్కడ యాజకులతో నిబంధన చేయబడినది. యాజకులే సరైన వారుగా లేరు, సేవకులే సరైన వారుగా లేరు. సేవకులే మోసపూరితమైన వాళ్ళు, సేవకులే రక్షణ లేని వారు, సేవకుల కుటుంబాలే ఆత్మీయంగా ఎదగలేని వారు, పాపములో ఉన్నవారు, లోకములో ఉన్నవారు. అలా నువ్వు ఎవరిని నమ్మాలో నీకు తెలియదా? ఎవరికి లోబడాలో నీకు తెలియదా? బంధుత్వమా, స్నేహమా, ఇంకా చాలా ఉన్నాయి. నీ బంధువు తీసుకెళ్తాడా నిన్ను దేవుని నిత్య రాజ్యంలోకి? రేపు
ఎవరు తీసుకెళ్తారు నిన్ను? ఎవరికి లోబడితే? ఇక్కడ బంధువుకు లోబడితే కాదు, బంధువు చెప్పిన మాట వింటే కాదు, లేక నీ కట్టడను బట్టి కాదు, నీ ఆచారాలను బట్టి కాదు. యాజకులు కూడా ఆ స్థితిలోనే ఉన్నారు. అంటే దేవుని సేవకులు కూడా ఇదే స్థితిలో ఉన్నారు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? చెయ్యి. ఎందుకు? మనలో కూడా ఆ జాతీయమే ఉంటుంది కదా. అందుకంటున్నాడు, దావీదు శరీర సంబంధులైనటువంటి కుమారులను గాక, శరీర సంబంధులైన కుమారులు, శరీర సంబంధమైన బంధువులు వీళ్ళంతా ఇప్పుడు కదండి. ఆజ్ఞకు లోబడిన వారందరూ కూడా ఎవరికి లోబడిపోయి ఉన్నారు? శరీర సంబంధమైన వాటికి లోబడిపోయి ఉన్నారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆత్మ సంబంధి అయిన క్రీస్తును మనము మన హృదయాల్లో స్థిరపరచుకోవడం ద్వారా కదా, క్రీస్తును మన హృదయాల్లో స్థిరపరచుకోవడం ద్వారా మనం ఏమి పొందబోతున్నామంట? నిత్య జీవాన్ని పొందబోతున్నాం. అప్పుడు శ్రమల వల్ల నువ్వు సంతోషాన్ని పొందుతున్నావా లేదా? ఇప్పుడు ఈ లోకంలో నువ్వు కన్నవారిని, ఉన్నవారిని, అయిన వారిని, బంధువులను, నీ స్నేహితులను అందరినీ విడిచిపెట్టు. రేపు ఎవరంతా నన్ను పడేయటానికి ఒక మనిషి, రేపు నా కొడుకు పెళ్లికి ఎవరు వస్తారు? నా కొడుకు పెళ్లికి పత్రిక ఎవరు వస్తారు? నీ కొడుకు పెళ్లికి పత్రిక ఇవ్వకపోయినా పెళ్ళి అయితే రోడ్డు మీద చేసుకుంటున్నారు పెళ్లి. భార్యాభర్తలు, యవనస్తులు, యవనురాలు ఇద్దరు కలిసి చెరొక దండ వేసుకుంటున్నారు, జీవితాలు జీవిస్తున్నారు, సంసారం చేస్తున్నారు, బిడ్డలు కంటున్నారు. వారు దేవునికి లోబడిపోతున్నారు, వారు దేవుని దృష్టి లేని వారిగా ఉంటున్నారు. ఈ పెళ్లి పత్రికే నీ జీవితానికి ఏమండి? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ. అనేక మంది ఈ యొక్క జాడ్యానికి లోబడిపోయి ఉన్నారు. శరీర సంబంధమైనది. దావీదు లాంటి సంబంధం కలిగి ఉన్నాడు. ఇక్కడ దావీదు శరీర సంబంధులైన కుమారులను కాక ఎవరు కట్టుకున్నాడు? ఎవరేమంటున్నాడు? ఆత్మ సంబంధి అయిన క్రీస్తును స్థిరపరచడం ద్వారా. ఆయన ఎవరిని స్థిరపరుస్తున్నాడు? ఆత్మ సంబంధమైన క్రీస్తును, శరీర సంబంధమైన వాడు కాదు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, మధ్యాహ్న కాలము నువ్వేమి విన్నావో ఒకసారి ఆలోచించు. ఒక్కటి వస్తుంది నీ మనసులోకి అంతే, మిగతా అన్నీ పోతాయి, చెప్పిన అన్నీ పోతాయి, ఒక్కటే వస్తుంది. ఆహా, పెళ్లి పత్రిక అన్నాడా, బంధువులు అన్నాడా, ఏ గుర్తుంటే మనకి నిజం. ఎందుకంటే మన ఆలోచన అంత ఏంటుంటుంది? వాటి మీద ఉంటుంది. చూడండి తర్వాత మాటలు, ఒక మాటతోటి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు చూద్దాం. అట్లయిన ఎడల, చూడండి, అలాగైన ఎడల ఏమంటున్నాడు చూడండి. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. నువ్వు పడ్డ శ్రమలు ఎన్ని ఉంటాయి ఈ లోకంలో? నిత్యము శ్రమే. పొద్దునే శ్రమ పడతావు, సాయంత్రం శ్రమ పడతావు, మధ్యాహ్నం శ్రమ పడతావు. శ్రమ నుండి విశ్రమిస్తావు, మరలా తెల్లారి శ్రమ పడతావు కదా. ఆయన ఏం చేస్తున్నాడంటే, అట్లయినా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అప్పటి నుండి ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగ యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడిను. ఒకసారి చచ్చిపోతాం, రెండుసార్లు చచ్చిపోతామా? శరీర సంబంధంగా ఒకసారి చచ్చిపోతాం కదా. ఆత్మీయంగా మాత్రం మనము ఎన్నిసార్లు చచ్చిపోవాలి? ఎన్నిసార్లు చచ్చిపోవాలండి ఆత్మీయంగా? చెప్పలేదు.
అది 3 సార్లు ఒకసారి అక్కడే పొరపడుతున్నాం మనం. మనుషులు ఒకసారి మృతి పొందవాలని నియమింపబడేను, అది పక్క, అది ఫిక్స్ అయిపోయింది. అటు తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి. ఎవరి కొరకు నువ్వు కనిపెట్టాలి? ఇప్పుడు ఎవరి కొరకు కనిపెట్టి ఉండాలి? ఎవరి కొరకు నువ్వు కనిపెట్టి ఉంటున్నావు ఇప్పుడు? లేదా ఇక్కడ ఉందా? అది ఎవరి కొరకు కనిపెట్టి ఉండాలంట? రక్షణ నిమిత్తము. దేని కొరకంట? రక్షణ నిమిత్తము. పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. కాబట్టి రక్షణ నిమిత్తము నువ్వు ఏం చేయాలంట? కనిపెట్టి ఉండాలి. ఎవరి కొరకు? ప్రభు కొరకు. రెండవసారి ఆయన రానయ్యున్న ఆయన రాకడ కొరకు. ఆయన రాకడ కొరకు నీ నిరీక్షణ ఉండాలి. ఆయన రాకడ కొరకు నువ్వు కనిపెట్టి ఉండాలి. కనిపెట్టి ఉండాలంటే ఎప్పుడు వస్తావు? ఎప్పుడో రాకయ్యా యేసయ్యా, నీ రాకెప్పుడయ్యా అని పాట పాడుకుంటావా? వస్తాడు వస్తాడు నారాజు, తెస్తాడు తెస్తాడు, ఇంకా తెస్తాడా? తెస్తాడా? ఇంకా చెప్పండి. లేకుండా